హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. ఇది వచ్చేసి మీకు చాలాసార్లు చెప్పానండి, మన మహేశ్వరంలో వచ్చి మార్కెట్ ఉంటుంది అన్నమాట. చాలా ఫ్రెష్గా కూరగాయలు మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. రైతులు పండించినవి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఫ్రెష్గా మార్కెట్లో అమ్ముతారు. నేను ఎప్పుడూ ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటాను. మన ఫామ్ హౌస్కి వచ్చినప్పుడల్లా ఇక్కడే కూరగాయలు తీసుకెళ్తానండి నేను. చాలా చాలా బాగుంటాయి. చూస్తే మొత్తం మార్కెట్ మొత్తం కొనాలన్నంత ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట కూరగాయలు. మన సబ్స్క్రైబర్లు కూడా వచ్చిన వాళ్ళు కూడా చూపిస్తే 2-3 చాలాసార్లు తీసుకెళ్ళారు అక్కడి నుంచి కూరగాయలు. అడుగుతారండి చాలామందిని, వీలైతే తీసుకురమ్మంటారు, కానీ అసలు నాకు వీలు పడదండి. నా వరకు కొనుక్కొని వచ్చి తీసుకెళ్ళడమే నాకు చాలా టైం పట్టేస్తుంది. అందులోకి నా పక్కనే ఉండి నాకు దగ్గరలో ఉంటే నేను ఎవరికైనా తీసుకొచ్చి ఇవ్వగలుగుతానండి. వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు కదా, వేరు వేరు ప్లేసుల నుంచి వస్తారు మన సబ్స్క్రైబర్లు చూడడానికి. వాళ్ళకి పంపించడం అంత ప్రతిసారి పంపించడం కూడా వీలు పడదండి. అది మీరే అర్థం చేసుకోవాలి. మన ఫామ్ హౌస్కి వచ్చినప్పుడు కంపల్సరీ ఖచ్చితంగా మన ఫామ్ హౌస్లో పండినవి కానీ అక్కడ మార్కెట్లో కానీ తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుందండి, కుదురుతుంది కూడా వాళ్ళకి. అదండి ఈ మన దగ్గర వచ్చిన పువ్వులు, ఫ్రూట్స్ అన్నీ మంచిగా. మా అమ్మాయి అండి చెన్నైలో జాబ్ కదా, ఆమె చెన్నై నుంచి కోయంబత్తూరు ఇచ్చాడండి మళ్ళీ జాబు. అందుకని ఒక వారం రోజులు లీవ్ ఉన్నది, ఇంకా ల్యాప్టాప్ రాలేదని చెప్పేసి మా చిన్నమ్మాయి రావడం జరిగింది వినాయక చవితి పండుగప్పుడు. ఇంకా అందుకని ఆమె కూడా ఇంకా మళ్ళీ జాబ్లో జాయిన్ అయితే ఇంకా రావడానికి ఉండదు కదమ్మా అని ఆ రోజు ఆమె కూడా రావడం జరిగింది మన ఫామ్ హౌస్కి. ఇంకా అందరం ఫ్యామిలీతో మంచిగా వచ్చాము. మా పెద్దమ్మాయి రాలేదు కానీ మా చిన్నమ్మాయి, మా బాబు కూడా వేరే బయటికి వెళ్ళాడండి ఫ్రెండ్స్తోనూ. కొంచెం వాడికి కూడా కుదరలేదు రావడానికి, వాడికి కూడా కుదరలేదు. మా టిల్లు బాబుని తీసుకుని మా అమ్మాయి, నేను, మా వారు వచ్చాం. ఇది వచ్చేసి సిట్అవుట్ చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుందండి. చెప్పాను కదండి క్లీన్ చేసామని ముందు వీడియోలోను. మా అమ్మాయికి ఉసిరికాయలు అంటే ఎంత పిచ్చోనండి. పులుపు మామిడికాయలు, తోతాపరి మామిడికాయలు అనగా, ఉసిరికాయలు అనగా ఆ ఉప్పు కారం వేసుకుని తెగ తింటుందండి. ఇంట్లోనూ తెచ్చుకుని ముగ్గుని పళ్ళు తినమ్మా అంటే మామిడికాయలు తిందండి. తోతాపరికాయలు కావాలి, ఉప్పు కారం వేయాలి, తినాలి. ఆమెకు అలాగే ఇష్టం. అలాగే ఉసిరికాయలు వచ్చున్నాయి చెట్టుకి, ఆమె వచ్చేసరికి కోసుకుని తింటుంది. కొన్ని కాయలు తెచ్చుకుందిలేండి లోపలికి, ఇంకా అవి మేమేమీ తీయలేదు. హాయ్ అండి, ఇదిగో వచ్చేసి మొన్న క్లీన్ చేసామన్నాం కదండి సిట్అవుట్. చూడండి పప్పాయి చెట్లకు ఇప్పుడు ఎండ తాకుతుంది అన్నమాట. ఎండ లేకపోతే ఏది రాదు కదా. ఇవన్నీ మన దగ్గర వచ్చిన పప్పాయి ఇత్తనాలే మళ్ళీ నేను దాచిపెట్టి తీసుకొచ్చి మళ్ళీ వేసాను అనమాట. ఇక్కడ వచ్చినాయి ఇప్పుడు 2 ఉన్నాయండి. నేను వంటలు తీసుకొచ్చి పెట్టినాయి బయట నుంచి, నర్సరీ నుంచి. మిగతాయన్నీ నేను పప్పాయి గింజలు తీసి మన దగ్గర వచ్చిన అదే పప్పాయి చెట్టుకి గింజలు తీసుకొచ్చి వేసినవనండి. ఇప్పుడు వచ్చినాయండి కాయలు. 3 చెట్ల వరకు కాపు వచ్చింది. ఇంకా కొన్ని చెట్లు పూత మీద ఉన్నాయి. అది ఇక్కడంతా మొన్న క్లీన్ చేసాం కదా, ఇప్పుడు కొంచెం కూర్చోడానికి బాగుంది ప్రశాంతంగా. కొంచెం కూర్చోడానికి కొంచెం అది రిలాక్స్. మరి చెట్టు ఉసిరికాయలు వచ్చినాయి, జామకాయలు అయ్యండి పండిపోయినాయి. మొన్న తీసుకెళ్ళిన 4 కాయలు బత్తాయిలు, ఇంకో కాయ అది అయిపోయింది. తినేస్తే అయిపోతుంది, తొనలు తీసుకుని తినేద్దామండి. పప్పాయి అయినట్టున్నాయండి. మొన్న ఎవరో కోసుకెళ్ళినట్టున్నారు వచ్చి. మొన్న 2 కాయలు నేను అయిన కాయలు చూసి వెళ్ళాను, అవి లేవు ఇప్పుడు. ఇక్కడ మనకి ఆంటీ వాళ్ళ ఎవరన్నా పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా తీసుకెళ్ళినట్టున్నారు. అయితే రాకూడదు ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుందండి. ఎప్పుడూను చాలా ఇష్టం అనిపిస్తుంది అలాగే సిట్అవుట్లో కూర్చోవాలని ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మా వారు ఇద్దరిని కలిపి ఫోటో తీయమని పోజ్ ఇస్తున్నారు అనమాట.
డాగ్ అన్నా నాన్న. ఆయనకంటండి నేను పువ్వు ఇవ్వాలంట. అక్కడ ఉంది అది. వద్ద తెల్ల పువ్వు ఇయ్యి, తెల్ల షర్ట్ వేసుకున్నాను అన్నారు. కానీ కనిపించదు కదండి, నేను ఎర్ర పువ్వే ఇచ్చాను. తెల్ల షర్ట్ లో తెల్ల పువ్వు కలిసిపోతుందని ఎర్ర పువ్వు ఇచ్చాను, నేను మందారం ఇచ్చానండి. ఆయనకి చాలా రోజుల తర్వాత వేరే వాళ్ళు వీడియో వాళ్ళ అమ్మాయి వీడియో తీస్తుంటే ఆయన కొంచెం కూర్చుని ప్రశాంతంగా రిలాక్స్ అయ్యారు చాలా చాలా రోజుల తర్వాత అన్నమాట. వీడు పువ్వుల రంగులాగా చెవిలో పువ్వు పెట్టాడు చూడండి మా టిల్లు బాబు. వాడు మొహం ఎక్కడుంది, అసలే ముక్కు ఎక్కడుంది, మొహం ఎక్కడుంది, కళ్ళు ఎక్కడున్నాయి కనిపిస్తున్నాయా? కటింగ్ వేయించాలండి వీడికి. కాకపోతే టైం కుదరలేదు, తీసుకెళ్ళిపోయాము. ఇప్పుడు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత వాడికి ఉంటుంది అనమాట. మా వారు మంచిగా అరిటాకు కోసారండి. అరిటాకులోను చిన్న స్పెషల్ ఉంది, అది పెట్టడానికి కోసం అని చెప్పేసి అరిటాకు కోసుకొచ్చారు మంచిగాను. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎక్కువ వీడియోలు తీయమండి ప్రతిసారిని. రాజుగారని, శ్రీనివాసరాజు గారని బాగా మా వారికి బెస్ట్ ఫ్రెండ్, మన అపార్ట్మెంట్లోనే ఉంటారన్నమాట. మన మహేశ్వరంలో జున్ను పాలు ఇచ్చారండి మన ఫ్రెండ్స్. నేనైతే జున్ను చేశాను, తిందాము. అందులో ఎలా తింటారు డాడీ అసలు? మిరియాలు గట్ట బాగా, మిరియాలు ఇలాచీలు బాగా దిట్టంగా దట్టించి జున్ను చేశానండి నేను. ఇంకా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు ప్రశాంతంగా సిట్అవుట్లో కూర్చుని, జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, చాలా ఇష్టం కదా అందరికీ. చాలా ఆస్వాదించుకుంటూ చాలా ఆనందంగా హ్యాపీగా తిన్నారండి. చాలా సంతోషం అనిపించింది. మన దగ్గర, మన ఫామ్ హౌస్ దగ్గర మన గేదెల ఆవుల పాలతో జున్ను వండుకుని తింటే ఎంత బాగుంటుందండి. అసలు స్వచ్ఛంగా ఇచ్చారండి, స్వచ్ఛమైన జున్ను పాలు అన్నమాట అవి. ఎటువంటి ప్లాస్టిక్ తినుకోకుండా ఉన్న ఆవు గేదె పాలండి. అంటే రెండూను, ఆవు పాలు ఇచ్చారు, గేదె పాలు ఇచ్చారు. నేనైతే ప్రస్తుతానికి గేదె పాలతో వండాను, ఆవు పాలు అయితే పక్కకు పెట్టాను తర్వాత చేద్దామని. తర్వాత వచ్చేసి స్నాక్స్ టైం అండి, అది అప్పుడు స్నాక్స్ లాగా పెట్టాను. వాళ్ళు రావడం ఎలా 11:30 ఆ టైంలో వచ్చారు. నేను వచ్చేసి మళ్ళీ తర్వాత వంట రెడీ చేశానండి. లోపల భోజనాలకి అన్నీ వంట చేశాను. మన దగ్గర వచ్చిన ఆర్గానికేనండి, కూరగాయలు. వంకాయ వచ్చింది, బెండకాయ వచ్చింది, పప్పు చేసి బెండకాయ ఫ్రై చేసి వంకాయ ఎప్పుడు చేసి మంచిగా వాళ్ళకి అన్నం భోజనాలన్నీ బయట టేబుల్ వేసి చల్లగా ఉంటుంది. ఆయన రాజుగారు బయట చల్లగా ఉంటుందని చెప్పేసి టేబుల్ బయట వేపిచ్చేసారు మా వారు ఆయన కలిసి. మా వారికంటే కొంచెమే పెట్టానంటండి, నా మీద జోకులు వేస్తున్నారు. చిన్నపిల్లడికి పెట్టినట్టు పెట్టానంటండి రైస్ ఆయనకి. అందుకని మళ్ళీ మళ్ళీ వేసాను అనమాట. తక్కువ తింటాను, తక్కువ పెట్టు, కావాలంటే వేసుకుంటాను, వేస్ట్ అవుతుంది అంటారు. అది కొంచెం వేసానని మరీ చిన్నపిల్లడికి పెట్టినట్టు పెట్టావు నాకు అన్నారు. ఇక నాకు ఇంకా సరే తినండి అని గట్టితో తీసి గరిటె వేసాను. మరి అది మా అమ్మాయి అయితే మంచిగా ఎంజాయ్ చేసిందండి, చాలా బాగా. మళ్ళీ చాలా రోజుల తర్వాత వస్తాను కదమ్మా, అక్కడ మళ్ళీ జాయిన్ అయిపోతే డ్యూటీలో అప్పుడే రావడానికి ఉండదని బాగా ఎంజాయ్ చేసిందండి. 2 days ఉన్నాము మా టిల్లు బాబుతోను. వీళ్ళు మన సబ్స్క్రైబర్లేనండి, అలాగా మనకి ఫ్రెండ్స్ అయ్యారు. మన ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చారన్నమాట. వాళ్ళు కొంచెం నిమ్మకాయలు తీసుకెళ్ళడం కానీ వాళ్ళ గురించి ఇప్పుడు మీరు విందురండి, చెప్తారు, ఆవిడే చెప్తారు, ఆవిడ మాటల్లోనూ విందురు. కానీ
ఆవిడే కొత్తగా కొంచెం ఛానల్ పెట్టారండి, వంట 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 చేసి చూపించే ఛానల్ పెట్టుకున్నారు ఆవిడ. చేశాను. ఈరోజు నేను మా ఫ్రెండ్ శ్రీదేవి గారు లైఫ్ అట్ ఫామ్ హౌస్ ఛానల్ వీళ్ళ దగ్గరికి ఫామ్ ల్యాండ్ దగ్గరికి వచ్చాను. వీళ్ళ దగ్గర ఈరోజు నేను నిమ్మకాయలు తీసుకున్నానండి. ఈ నిమ్మకాయలతో కూడా నేను నిమ్మకాయ పులిహోర చేస్తాను, వేరే విధంగా కూడా చేస్తాను. ఆల్రెడీ ఒకసారి చేసి చూపించాను మీకు, నెక్స్ట్ టైం ఇంకో రకంగా చేసి చూపిస్తాను. అట్లానే మా శ్రీదేవి గారి ఫామ్ హౌస్కి ఇంకొకసారి వస్తాను. మళ్ళీ నేను వచ్చి ఇక్కడ మళ్ళీ వంట చేస్తాను. ఇక్కడ పండిన కూరగాయలతోటే ఒక వంట చేసి మళ్ళీ దానికి కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ పేరు తెలుగింటి గుమగుమలండి. ఒకసారి మీరు చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అదండి మా ఫ్రెండ్ అండి. అలాగే నాకు ఇప్పుడు వచ్చేటప్పుడు పీకిల్స్ తీసుకొచ్చారండి. టమాటో రోటి పచ్చడి అంటండి. నేను కూడా టేస్ట్ చూసిన తర్వాత మా ఫ్రెండ్కి కంపల్సరీ నేను ఫోన్లో చెప్తానండి ఎలా ఉన్నది అనేది. మీరు కూడా వీలైతే చూడండి, ఛానల్ నచ్చితే తెలుగింటి గుమగుమలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ సునీత అండి. నేనైతే తెలిసింది కదేనండి, లైఫ్ అట్ ఫామ్ హౌస్ శ్రీదేవి. అదండి, బాయ్ 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 బాయ్. వీళ్ళు మన దగ్గర వెంచర్ దగ్గర మన పక్కనే వెంచర్లో ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. వాళ్ళకు కూడా మన దగ్గర స్థలం అయితే ఉన్నది. లండన్ లో ఉంటారండి. వాళ్ళైతే మన పైన చూడడానికి వచ్చారన్నమాట. చూడడానికి వచ్చారు, వెళ్ళిపోతూ లండన్ వెళ్ళిపోతున్నారంట వాళ్ళు. ఇంకొకసారి వాళ్ళ స్థలం ఎలా ఉందో ఒకసారి చూసుకుందామని వచ్చారు. ఇంకా వాళ్ళతో కొంతసేపు ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడి మన పక్కనేనండి, ఇది ఈ కార్లు ఉన్న దగ్గరే పక్కనే ఉంటుందండి వాళ్ళది. అక్కడ కడీలు అదిగో చుట్టూ గోడ ఉన్న కాడ ఉంటుందండి వాళ్ళది. ఒకసారి చూసుకుందామని వచ్చారు. చాలాసేపు కొద్దిసేపు కూర్చుని అక్కడి నుంచి ఎక్కడ మన ఎయిర్పోర్ట్ దగ్గర కదండి మన ఫామ్ హౌస్. వచ్చారనమాట. వీడు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చాడండి. వాడు చాలా ముద్దుగా బొద్దుగా ఉన్నాడండి. చాలా ఆ రోజు నైట్ వాడికి అన్నం పెట్టి కొంచెం పంపించేసామండి. ఎందుకంటే గుడ్డు ఉన్నాడు కదా, వాడు కరిచేస్తున్నాడండి వాడిని. వాళ్ళు కరుచుకుంటూ ఉంటే మనం చూడలేక బాధ అనిపించి వాడికి మంచిగా కడుపు నిండా అన్నం పెట్టి నీళ్ళు పెట్టి వాడిని పంపించేయడం జరిగిందండి. ఎవరో వదిలేసినట్టున్నారు డాగ్స్ పెంచుకున్న వాళ్ళు. వాడైతే చాలా బాగున్నాడండి. నాకైతే చాలా బాధ అనిపించింది, కాకపోతే తప్పలేదన్నమాట. పొద్దున్నే మార్నింగ్ అండి, ఇది సూర్యోదయం అయిందనమాట. పొద్దున్నే అయితే పొద్దున్న లేవగానే సూర్యకిరణాలు అయితే ఎలా పడతాయంటండి, ఇంటి లోపలికి పడతాయండి మాకు. మా అమ్మాయి మళ్ళీ రెడీ అయిందండి అరిటాకు కోయడానికి. ఎందుకంటారా, ఎప్పుడూ ఉండేదే కదండి. మనం ఎప్పుడు ఏది ఈజీ అంటే ఉప్మా తినడానికి మా అమ్మాయి అరిటాకుని ఎంత కూని చేస్తుందో చూడండి. కోసుకు రమ్మంటేని ఆ అరిటాకుకి సాగు తీసుకెళ్ళి ఎట్లా చేస్తుందో చూడండి. ఆమె అమ్మాయి ఎలాగైతే కోసిందమ్మా ఆకు. నాకైతే నిజం చెప్పాలంటే అస్సలు వీలు పడలేదండి. వాయిస్ మెసేజ్ ఇవ్వగలుగుతున్నాను, ఎందుకంటే ఎదురుగా ఉండి మాట్లాడదాము అనేది అస్సలే కుదరలేదండి నాకు. ఎప్పుడు నేను వాయిస్ మెసేజ్ ఇయ్యను కదా, ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. అది సార్ అయితే అస్సలు కుదరలేదండి. ఎందుకంటే మనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ రావడం, వేరే వాళ్ళు కూడా ఆ ఎయిర్పోర్ట్ దగ్గర అని చెప్పేసి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళు కొంచెం తొందరగా వచ్చి మన ఫామ్ హౌస్ దగ్గర టైం స్పెండ్ చేయటం అంతా నాకు చాలా ఎక్కువ పని ఉండడం. భోజనాలు వంటలు చేయటం, భోజనం పెట్టడం, టిఫిన్లు చేయటము అదే సరిపోయిందండి. ఇంకా నాకు ఇంకా అసలు ఎవరికన్నా వచ్చి మాట్లాడదాం, మైక్ పెట్టి మాట్లాడదాం, ఏదన్నా మాట్లాడదాం అంటే కూడా నాకు అసలు వీలు పడలేదండి. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఈసారికి నేను వాయిస్ మెసేజ్ ఇచ్చేస్తున్నాను. నాకు టైం కుదరక వాయిస్ మెసేజ్ ఇచ్చేసాను. నెక్స్ట్ టైము మీకు కంపల్సరీ నేను కనిపించేటట్టు తప్పకుండా నేను చేస్తాను వీడియో. ఎందుకంటే నాకు అస్సలు కుదరలేదు ఫ్రెండ్స్. మీకు నేను ఇలా వాయిస్ మెసేజ్ ఇస్తే ఇష్టమా, లేకుంటే కనిపించేలాగా మాట్లాడితే ఇష్టమో
ఒక్కసారి ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండి. నాకు కూడా మీ కామెంట్స్ రూపంలో వినాలనిపిస్తుంది. ఆ విధంగా కూడా పెడితే వినాలనిపిస్తుంది. మీకు నేను ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ విధంగా పెట్టండి ఫ్రెండ్స్. ఇవి మీకు తెలిసినయే కదండి. ఎప్పుడు యథావిధంగానే మన మిల్కీ బిస్కెట్లకి ఫుడ్ పెట్టడానికి మా వారిని మా పాపని పంపించాను అక్కడ షెడ్ దగ్గరికి. వాటికి ఫుడ్ పెట్టేసి వచ్చారనమాట. ఇంక ఈలోపు నేను క్లీనింగ్ అవన్నీ చూసుకుంటూ ఉన్నాను. వాళ్ళు వెళ్ళేసి వచ్చారు పెట్టేసి. వచ్చిన తర్వాత మా టిల్లు బాబుతో చాలాసేపు చక్కగా ఆడుకున్నాం అనమాట ప్రశాంతంగా. మా అమ్మాయి రావడం వల్ల కొంచెం వీడియో తీయడం వల్ల మా వారు కూడా ఈసారి మా టిల్లు బాబుతో నాతో టైం స్పెండ్ చేశారు. పిల్లలందరూ మంచిగా చేసామన్నమాట. కొద్దిసేపు మా పాప కొద్దిసేపు మా వారు తీశారు వీడియో. డాడీ అందుకనే అట్లా ఆటలాడుకుంటూ అట్లా చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ చాలా రోజుల తర్వాత. కాకపోతే అందరం రాలేకపోయాము కుదరక. అందరం వచ్చుంటే ఇంకా బాగుండేది. ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని పనుల వల్ల రాలేకపోయారనమాట. అదండి ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.